గోవర్ధనగిరి కథ. ఒకప్పుడు బృందావనంలో ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రదేవునికి యజ్ఞం చేసి వర్షం కోసం ప్రార్థించేవారు. కానీ శ్రీకృష్ణుడు చిన్న వయసులోనే వారికి చెప్పాడు, మనకు వర్షం ఇస్తుంది గోవర్ధన పర్వతం, చుట్టూ ఉన్న ప్రకృతి, చెట్లు, గోమాతలు. మనం ఇంద్రుడికి కాదు గోవర్ధనగిరికి పూజలు చేయాలి అని. అందరూ కృష్ణుడి మాటలు విని గోవర్ధనగిరిని పూజించారు. దీన్ని చూసిన ఇంద్రుడు కోపంతో మేఘాలను పిలిచి భారీ వర్షం కురిపించాడు. ఆ వర్షం వల్ల బృందావనం అంతా మునిగిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన చిన్న వేళ్లతోనే గోవర్ధనగిరిని ఎత్తి గొడుగులా పట్టుకున్నాడు. గోపికలు, గోపాలులు, జంతువులు ఆ పర్వతం కింద దాక్కున్నారు. 7 రోజుల పాటు వర్షం ఆగలేదు. కానీ కృష్ణుడు అలసిపోకుండా గోవర్ధనగిరిని పట్టుకున్నాడు. చివరికి ఇంద్రుడు కృష్ణుడి దైవశక్తిని గ్రహించి క్షమాపణ కోరాడు. వర్షం ఆగింది. గోవర్ధనగిరిని కృష్ణుడు తిరిగి తన యథాస్థానంలో ఉంచాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గోవర్ధన పూజ జరుపుకుంటాం. ఇది ప్రకృతి, గోమాతల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం.